అబ్బబ్బబ్బబ్బబ్బా! కోయిల పాట బాగుందన్న. డైరెక్ట్ కోయిలే పాడితే ఎందుకు బాగోదు? అద్భుతంగా ఉంటది అసలు. ఎరగొట్టావు. నేను ఎందుకు అడగడం, నువ్వు బాగా పాడావు కాబట్టి నువ్వే అడుగు. ఫస్ట్ ఎవరిని అడుగుదాం? అమ్మమ్మ, చెప్పు నాన్న. ఈ కోయిల పాట బాగుందా? మంచిగా పాడానా? రాగం బాగా తీచానా? తిథిలో బాగా పాడానా? ఓహో. చిలకమ్మ చెప్పమ్మా, అమ్మమ్మ చెప్పమ్మా. కోయిల పాట బాగుంది, వర్ణవి మరి బాగుంది, అందంగా తను పాడింది, అందరి నలరించింది. ఓహో. చాలా బాగా పాడే ఉంటా అమ్మమ్మ చెప్తున్నారు మరి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. దొండకాయ బెండకాయ ఏమైంది? దొండకాయ బెండకాయ ఆర్కెస్ట్రా నా గుండకాయ. ఓహో. ఆర్కెస్ట్రా కూడా ఇచ్చావా? మరి అమ్మమ్మ కూడా ఒకటి ఇవ్వాలి కదా. దొండకాయ బెండకాయ అమ్మమ్మ నా గుండకాయ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని అడుగుదాం? అనిల్ మామ, అనంత మామ? అనంతమ్మ. అనంత మామని అడుగుదాం. అనంత మామ. వర్ణవి కోయిల పాట కన్నా వర్ణవి గొంతు బాగుంది, కొమ్మల సడి కన్నా వర్ణవి నవ్వుల సడి బాగుంది, వర్ణవి ఈ షోలో ఉండడమే బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. Perfect. ఇప్పుడు అనిల్ మామని అడుగు. అనిల్ మామ, నేను బాగా పాడానా? దొండకాయ బెండకాయ వర్ణవి మా గుండకాయ. దొండకాయ బెండకాయ అనిల్ మామ నా గుండకాయ. సూపర్. సో మచ్. God bless you. ఇవాళ మనకి స్పెషల్ గెస్ట్ ఆది అన్న వచ్చారన్నమాట. ఓకే, అది అన్న. ఆది అన్న వచ్చారు ఇక్కడ. ఆది అన్న అడుగుదాం. అది అన్న, నేను బాగా పాడానా? కోయిల పాట చాలా బాగా పాడావు వర్ణవి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. దొండకాయ బెండకాయ అది అన్న నా గుండకాయ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యు. ఏదా మీ అమ్మానం. దొండకాయ బెండకాయ సుధీర్ మామ నా గుండెకాయ, అది కూడా చెప్పాలి కదా. దొండకాయ బెండకాయ సుధీర్ మామ నా గుండకాయ. ఏదా మీ అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా ఇంట్లో పెరుగులేదు, వర్ణవికి తిరుగులేదు. డాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇక్కడికి వచ్చి షోని లైవ్ లో చూసినందుకు, వర్ణవి పర్ఫార్మెన్స్ కూడా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ యూ లీవ్, మై రిక్వెస్ట్ బోత్ ఆఫ్ యూ టు ప్లీజ్ కమ్ అవుట్ ద డేస్. Sure. ఈ షో స్టార్టింగ్ నుంచి వర్ణవిని దగ్గరుండి చూసాం అందరం. చూసిన ప్రతిసారి మా అందరికి బయట చూస్తున్న కొన్ని ఎన్నో వేల కోట్ల మందికి కూడా ఆ పాపకి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదన్నా చేద్దాం, మన తరపు నుంచి ఏం చేయొచ్చు, ఆ పాపకి బాగుండాలి అని చెప్పానంటే అని చాలా విధాలుగా చాలా రకాలుగా అనుకుంటా ఉన్నాం. ఆ టైంలో దేవుళ్ళ మీరు వచ్చారు. సో ఏంటి అంటే, ప్రస్తుతానికి వర్ణవి హెల్త్ కండిషన్ ఏంటి, ఇది నా ఒక్కడి కన్సర్న్ కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడి కన్సర్న్ అనమాట. అండ్ రెండోది, ఆ పాపకి డెఫినెట్లీ అందరిలాగా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందా, ఉంటే అది ఎప్పటికీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది. So first of all, to encourage Varnavi something very great. So a big round of applause for Zee TV. సో వర్ణవి చిన్నప్పటి నుంచి నేను చూస్తాను. తనకి ఏంటంటే ఇట్ ఈస్ అ కంజెనిటల్ అబ్నార్మాలిటీ, వీ సే లైక్ దట్. So from birth, probably from the time when the baby was inside the womb of the mother, developmental abnormality adi rendu kanlone there is a problem. So it's a bilateral congenital anomaly, that is the term we use. And eye మొత్తం స్మాల్ గా ఉంది. ఇట్ ఇస్ అండ్ నార్మల్ పేషెంట్స్ కి ఐలో లెన్స్ ఉంటుంది. ఈ పాపకి డెవలప్మెంటలీ ద లెన్స్ స్ట్రక్చర్ ఇస్ అబ్సెంట్. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, రెగ్యులర్ చెకప్ ఎందుకోసం అంటే ఇది సెకండరీ వేరేమన్నా కాంప్లికేషన్ వస్తుందా అలా చూడడానికి. అదర్వైజ్ ఎక్సెప్ట్ ఫర్ ది ఐ తన చాలా బాగా ఉంది. ఆల్ ది అదర్ ఆర్గన్స్ ఆర్ ప్రిటీ వెల్.
అన్నీ వేరే రెఫర్ చేసుకొని కూడా టెస్ట్ చేద్దాము, హార్ట్ అన్నీ మంచిగానే ఉంది. హర్ జనరల్ కండిషన్ ఇస్ గుడ్. ఇది ఎక్స్క్లూజివ్ ఐ అబ్నార్మాలిటీ అనమాట. ఇది ట్రీటబుల్ కండిషనా అంటే ఇప్పుడుకి ఉన్న టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వేసుకొని అండ్ ఇప్పుడు తన కరెంట్ కండిషన్ వేసుకోండి, ట్రీట్మెంట్ అన్నది యాక్చువల్గా ఇప్పుడుకి లేదు. బట్ చాలా ఎక్స్ట్రా లాట్ ఆఫ్ రీసెంట్ అడ్వాన్సెస్ వస్తుంది, లైక్ బయోనిక్ ఐ వస్తుంది, మళ్ళీ దే ఆర్ ఆల్ ట్రయింగ్ అదర్ థింగ్స్ ఆల్సో నౌ. తన ఇప్పుడు జస్ట్ 4 years of age. సో తన పెద్దగా అయినప్పుడు ఏమైనా కంపల్సరీగా వచ్చానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కరెంట్ స్టేజ్లో తనకి విషన్ మొత్తం పూర్తిగా రావడానికి, లేకపోతే మేంలాగా మీలాగా చూడడానికి ఛాన్సెస్ చాలా తగ్గే ఉంది. Thank you so much for both of you for keeping a track on her health and everything. Thank you. It means a lot actually.